హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారిని బేస్ చేసుకొని రాజకీయం మొత్తం కూడా నడుస్తుంది. కేంద్రంలో ఈ బిల్ ఏదైతే పెట్టారో 30 రోజులు జైలుకి వెళ్తే సీఎం పోస్ట్ ఊస్టింగ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు ఇండియా కూటమి వాళ్ళు. ఇప్పుడు ఈ ఇండియా ఎలియన్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారా, లేదంటే ఆయన్ని రెచ్చగొడుతున్నారా బయటికి రండి అని, లేదు అంటే ఆయన ఉపయోగించుకొని బిల్లుని టార్గెట్ చేస్తున్నారా అనేది మనకైతే తెలీదు. బట్ చంద్రబాబు నాయుడు గారు బికేమ్ ద సెంట్రల్ పాయింట్. నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు బికేమ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది బిల్. ఒకసారి చూద్దాం ఎవరేమన్నారో, ఒకసారి వినండి. ఇక్కడ కేసీ వేణుగోపాల్ పార్లమెంట్లో మాట్లాడితే ఏమన్నాడు ఒకసారి వినండి. This bill is to target the opposition ruling government. This bill is to threaten the people like Nitish Kumar and Chandrababu Naidu. This bill is to blackmail. This bill is to target Chandrababu Naidu and Nitish Kumar. This bill is to threaten అన్న పదం. This bill is to threaten Chandrababu Naidu and Nitish Kumar. ఇదేంటి వాళ్ళిద్దరి వల్ల ప్రభుత్వం రన్ అవుతుంటే వాళ్ళిద్దరిని బెదిరించడానికి బిల్లు పెడుతున్నారు అనేటువంటిది వీళ్ళది వ్యూహమా, లేకపోతే కావాలని చంద్రబాబు నాయుడుని నితీష్ కుమార్ని గవర్నమెంట్ పడగొట్టమని రెచ్చగొడుతున్నారా మనకైతే తెలీదు. ఓకే, అది ఒక పాయింట్ మనకి. ఇంకా రెండోది, ఇతను తేజస్వి యాదవ్ కూడా ఒక మాట అన్నాడు. ఒకసారి వినండి తేజస్వి యాదవ్ ఏమన్నాడు. ये तो नीतीश जी के लिए ला रही है, चंद्रबाबू नायडू जी के लिए ला रही है. ये लोगों का केवल यही काम है, ब्लैकमेल करो. అర్థమైంది కదా. తేజస్వి యాదవ్ ఏమన్నాడు, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఇప్పుడు అతను ముఖ్యమంత్రి అభ్యర్థి, బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. అతను ఏమన్నాడు, చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ బిల్లు పెట్టారు అనే పదం వాడాడు. ఓకే, ఇతనే ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తూ ఇతనే ఇంకొక మాట అన్నాడు. అతనే ఉన్నాడు వినండి. भाई आप समझिए, नीतीश जी को डरा के नीतीश जी को जो सीटें मिलेंगी लिमिट में रहिए, और चंद्रबाबू नायडू जी को जो है साइज में रखने के लिए ये कानून जो है लाया जा रहा है. అదే నితీష్ కుమార్ని బెదిరించడానికి బిల్లు పెట్టారు, చంద్రబాబు నాయుడిని వాళ్ళ లైన్లో ఉంచడానికి ఈ బిల్లు ఇది పెద్ద గేము అని ఇతను మాట్లాడినటువంటి ఒక మాట. ఇక రెండోది, ఇంకొక అతను ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక సెల్ఫీ రిలీజ్ చేశాడు. ఇతనేమన్నాడు ఒకసారి వినండి. नीतीश कुमार और चंद्रबाबू नायडू को ब्लैकमेल करना चाहते हैं कि अब इनको डर है कि कहीं ये लोग समर्थन वापस न ले लें, कहीं केंद्र में हमारी सरकार न गिर जाए, क्योंकि అదే వాళ్ళ ప్రభుత్వం పడిపోకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని బ్లాక్మెయిల్ చేయడానికి బిల్లు పెట్టారు అనేది ఇతని యొక్క ఎలిగేషన్. ఇంకొకటి ఏమన్నారు, जगनमोहन रेड्डी आंध्रा के मुख्यमंत्री लगातार ये आरोप लगाते आ रहे हैं पिछले कुछ दिनों में कि कुछ खिचड़ी पक रही है भाई, कि राहुल गांधी से लगातार मुलाकात कर रहे हैं चंद्रबाबू नायडू. अब टीडीपी पींगे बढ़ाने लगा है क्या विपक्ष के साथ, और ऐसे में अब उसे बताया जा रहा है कि सत्ता की गद्दी से आउट किया जा सकता. అదే చంద్రబాబు నాయుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో మిలాఖత్ అవుతున్నాడని చెప్పి ఆరోపణ చేశాడు కదా. దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గద్దె దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా అనేటువంటి అనుమానం ఉంది అనేది ఒక ఎనలిస్ట్. ఈ ఎనలిస్టులు మనం నమ్మడానికి లేదు. వీళ్ళు ఏదో టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దాని గురించి ఇక్కడ బీహార్లో ఒక ఆమె మాట్లాడుతూ, బీహార్లో ఆమె కూడా ఒక మాట అంది. ఏమేమంది చూడండి, బీహార్లో ఏమేమంది ఒకసారి వినండి. और इन्हें पता है कि बिहार चुनाव हारे तो खाली यहीं से नहीं दिल्ली से बाहर हो जाएंगे. आंध्र प्रदेश वाला भी मुख्यमंत्री इंतजार में बैठा है, कब दबाव से बाहर आएगा, कब बिहार से भाजपा बाहर आएगी, वहां से भी बाहर आएगा. तो ये दिल्ली की अपनी सत्ता बचाने के लिए अपने भ्रष्टाचार कितने हजार करोड़ का भेजी, 70,000 करोड़ का भ्रष्टाचार सीएजी की रिपोर्ट में आया है. బీహార్ కనుక మీరు బీజేపీని బయటికి పంపించేస్తే చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మీరు బీహార్లో బీజేపీని బయటికి పంపించేయండి, ఆటోమేటిక్గా కేంద్రంలో బీజేపీ బయటికి వెళ్ళిపోయింది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడని ఒక పదం వాడింది. ఇప్పుడు ఇవన్నీ కూడా స్టేట్మెంట్లన్నీ ఏంటి, ఎందుకు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు రెచ్చగొడుతున్నారా, లేదంటే నిజంగా చంద్రబాబు నాయుడు వాళ్ళకు
సిగ్నల్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళకి ఏమైనా అంతర్గతంగా సిగ్నల్ ఇచ్చాడా ఇండియా కూటమి వాళ్ళకి అనేది మనకు తెలియదు. ఓకే, ఇది ఒక ఇండియా టుడేలో ఒక పేపర్ కూడా రాశారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ టు కీప్ ట్యాబ్స్ అండ్ ఎన్డీఏ సీఎంస్ సేస్ అపోజిషన్. ఇక నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఫోటో వేసి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని ట్యాబ్లో పెడతానికి, వాళ్ళిద్దరిని కంట్రోల్లో పెడతానికి బిల్లు తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏ క్షణంలో అయినా సరే బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక కథను రాశారు ఇక్కడ. ఓకే, ఇక న్యూస్ 18 వాళ్ళు ఒక పోస్ట్ చేశారు. న్యూస్ 18 వీళ్ళు ఏం పోస్ట్ చేశారు? అపోజిషన్ లీడర్స్ సెడ్ దిస్ బిల్ ఇస్ టు కీప్ ఎల్లీస్ నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు ఇన్ లైన్ as their most fearful and the NDA government is worried about their support. At present చంద్రబాబు నాయుడు నితీష్ కుమారే అతిపెద్ద భయంలో బతుకుతున్నటువంటి ఇద్దరు నాయకులు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరిని లైన్లో పెడతానికి వీళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వీళ్ళిద్దరు సపోర్ట్ ఉపసంహరించుకుంటారేమో అని చెప్పి భయపడుతున్నారు అని చెప్పేసి ఈ న్యూస్ 18 రాసినటువంటి ఒక కథనం. ఇక్కడ ఇంకొన్ని చిన్న చిన్న ట్వీట్లు కూడా చేశారు కొంతమంది. వీళ్ళేం ట్వీట్లు చేశారో చూద్దాం. దిస్ బిల్ ఈస్ క్లియర్లీ టు టార్గెట్ చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ నాట్ టు లీవ్ ఎన్డీఏ అలియన్స్ అని ఒక అతను ట్వీట్ చేశాడు. ఇంకొక అతను మిస్టర్ నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు డోంట్ ఫర్గెట్ దిస్ లా ఈస్ ఎ రోప్ అరౌండ్ యువర్ నెక్. మీ మెడకు చుట్టుకుంటున్నటువంటి ఒక ఉరితాడు లాంటిది చంద్రబాబు నాయుడు. ఇది no bail means your career finished. బెయిల్ కనుక ఇవ్వకపోతే 30 రోజులు కనుక బెయిల్ రాకపోతే ఇంక మీ కెరీర్ ఫినిష్ అయిపోయింది. టుడే యూ కీప్ బీజేపీ అలైవ్, టుమారో యూ విల్ బి ది ఫస్ట్ సాక్రిఫైస్. ఈరోజు మీరు బీజేపీని బతికిస్తూ ఉన్నారు, రేపు మీరే దానికి బలయ్యేటువంటి మొట్టమొదటి వ్యక్తులు మీరే అని ఒక అతను పోస్ట్ చేశారు. ఓకే, This bill is for CM of opposition parties. Okay, the victim will be Tejasvi Yadav if he wins, and the victim could be Chandrababu Naidu and Nitish Kumar also. అని ఇంకొక అతను పోస్ట్ చేశాడు. If the bill becomes law, Naidu plus Nitish history books sooner or later. వాళ్ళిద్దరు చరిత్రలోకి ఎక్కుతారు త్వరలో ఈ బిల్లు కనుక పాస్ అయిందంటే. బీజేపీ డజంట్ ఈవెన్ నీడ్ టు ఫైట్ బ్లడీ స్టేట్ ఎలక్షన్స్. వాళ్ళేమి బీజేపీ వాళ్ళు ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కొట్లాటాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జస్ట్ ఒక సిబి ఒక ఈడీ ఉంటే 30 రోజుల్లో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని 30 రోజులు బెయిల్ రాకుండా కనుక లోపల పెట్టగలిగితే వాళ్ళు పోస్ట్ బూస్టింగ్ అయిపోద్ది. సీఎం కానీ మినిస్టర్ కానీ ఎవరైనా సరే పోస్ట్ పోతుంది. సో అని ఇంకొక అతను ది బిల్ ఈస్ డేంజరస్, వెపనైజెస్ ఫాల్స్ కేసెస్ అని ఇవన్నీ. సో ఎనివే ఇది మ్యాటర్. ఇది నాయుడు అండ్ నితీష్ ఆర్ రిపోర్టెడ్లీ మోస్ట్ ఫియర్ఫుల్ సేస్ సంజయ్ రావత్. సంజయ్ రావత్ ఒక ట్వీట్ చేశాడు. ఈ సంజయ్ రావత్ చేసినటువంటి ట్వీట్ని ఒక ఇండియా టుడే వాళ్ళు పబ్లిష్ చేశారనమాట. ఇది సంజయ్ రావత్ చేసింది ఏంటి? ఇది ఒక పోస్ట్. నాయుడు అండ్ నితీష్ ఆర్ రిపోర్టెడ్లీ మోస్ట్ ఫియర్ఫుల్. సంజయ్ రావత్ లింక్స్ టెయింటెడ్ పిఎంస్ అండ్ సిఎంస్ బిల్స్ టు కీ ఎల్లీస్ బిడ్ టు స్టాప్ ఎగ్జిట్. వాళ్ళు ఎగ్జిట్ నుంచి వాళ్ళని ఆపడానికి ఈ బిల్లు తీసుకొచ్చారనేది సంజయ్ రావత్. సరే, ఎనివే ఇవన్నీ మనం చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ టార్గెట్గా బిల్లుని ఎక్యుజేషన్ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరిని రెచ్చగొడుతున్నారా? మీ ఇద్దరు బయటికి రండి, రేపొద్దున మీకే ఇది ప్రాబ్లం అయిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఏం చేస్తున్నారని మనకు తెలియదు. సో ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్కి వచ్చేసరికి అన్ఫార్చునేట్లీ భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు, అది మైనారిటీకి వ్యతిరేకంగా తీసుకోనండి, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్కి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, ప్రైవేటైజేషన్కి సంబంధించిన నిర్ణయాలు కానీ, ఏ నిర్ణయం అన్నా తీసుకోండి, దీంట్లో అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షము పాలకపక్షం రెండు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తూ వస్తున్నారు. పైనుంచి కింద వరకు 2 ముక్కలుగా డివైడ్ అవ్వాలి, అప్పుడే రాష్ట్రానికి మంచి జరిగిద్దని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అలియన్స్, చంద్రబాబు నాయుడు షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇండియా అలియన్స్. అది జరిగితే రాష్ట్రానికి మంచి జరిగేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, జగన్మోహన్ రెడ్డి షుడ్ మూవ్ టు ఇండియా అలియన్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు ఒకవైపుకు మూవ్ అవడంతో రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది అయితే నేనైతే అనుకుంటున్నాను చాలా రోజులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు,
చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని దించడానికి, లేదంటే లోకేష్ని ముఖ్యమంత్రిని దించడానికి, లేదంటే పవన్ కళ్యాణ్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా దించడానికి ఎంత పని వాళ్ళకి? జస్ట్ ఒక కేసు పెట్టేసి లోపల 30 రోజులు కస్టడీ పేరుతోటి పోస్ట్ అయిపోయింది అనమాట. దీనంటికి కారణం ఆంధ్రప్రదేశ్ నాయకులే. ఇదిగో మొన్న ఒక అతను నాకు పంపించాడు, సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, నువ్వు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యవని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అని చెప్పి నాకు ఒక అతను మెసేజ్ పెట్టాడు. ఎవరైనా నువ్వు నాకు మెసేజ్ పెడితే ఏమొచ్చింది, నువ్వు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని. ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఎవరైతే సర్టిఫికేట్లు ఇవ్వకుండా మతం పేరుతోటి చర్చికి వెళ్తున్నాడని అది ఇది అని చెప్పేసి ఎవరైతే సర్టిఫికేట్లు ఇవ్వటం లేదో వాళ్ళని పెంచి పోషించింది మీరు ఓటేసిన వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి, కొంతమందికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఇద్దరు బీజేపీ వైపే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే వచ్చి మీ సర్టిఫికేట్లు తీసేస్తా అంటున్నారు. నాకు మెసేజ్లు ఫార్వర్డ్ చేసి ఏంటి లాభం? మనం జగన్ గారిని అన్నా కన్విన్స్ చేసేటట్టుగా ఉండాలి. ఏమంటే కనీసం మైనారిటీస్ కోసం అన్నా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చెప్పగలిగి ఉండాలి. అది చెప్పలేరు. లేదా చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేయాలి, ఏమంటే మీరన్నా బయటికి రండి అని. ఆంధ్రప్రదేశ్లో మూకుమ్మడి ఘాటు వైపుకున్నప్పుడు మైనారిటీస్కి కష్టాలు తప్పవు, మీరు భరించండి. ఎందుకంటే మీరు చేసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ. ఈ రాజకీయం అంటే ఏం లేదండి, ప్రజల యొక్క క్షేమం కోరుకొని మాట్లాడుతూ ఉంటాము. నేను ఎప్పుడేం మాట్లాడుతాను, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బీసీలు, బీసీ వర్గాలు, వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా సఫరర్ సొసైటీ. ఇది ఆర్గ్యుమెంట్స్ ఫిలాసఫీలో ఇండియా కూటమి వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క సఫరర్ సొసైటీ యొక్క వైపు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా. సో ఐడియాలజికల్ డిఫరెన్సెస్, అదర్వైజ్ వీ ఆల్ ఆర్ ఇండియన్స్, వీ ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐడియాలజికల్లీ వీఆర్ డిఫరెంట్ బట్ వీ ఆల్ ఆర్ ఇండియన్స్. ప్రజలకు ఐడియాలజికల్ స్టాండ్ లేకపోతే మీరు ఇలా సఫర్ అవుతారు.